హలో అండి, ఈ క్వశ్చన్ గమనించండి. 7 into 24 is equal to 25 and 7 into 16 is equal to 20. Then what is the 16 into 63 equal to? చూడండి, ఇవి మనం చూస్తే ఇవి మొత్తం ట్రిప్లెట్ లాగా ఉన్నాయి కదండి. మన ట్రిప్లెట్ అవునా కాదో ఎలా కనిపెట్టాలో చూడండి. ఇక్కడ యూనిట్ డిజిట్ తీసుకోవాలండి. ఇదేమవుతుంది 9 అవుతుంది, ఇదేమవుతుంది 6 అవుతుంది. 9 + 6 ఎంత అవుతుంది 5 అవుతుంది. 9 + 6 15, లాస్ట్ డిజిట్ ఎంత 5, ఇది కూడా 5 ఉంది. అదే విధంగా ఇది 4 తీసుకోండి, ఇది 6 తీసుకోండి, ఇదేమవుతుంది 4 + 6 0. ఓకేనా? అదే విధంగా ఇది 16 ఉంది కదా, 6 6 36, 6 తీసుకోండి, ఇది 9 తీసుకోండి, ఎంత అవుతుంది 5, లాస్ట్ డిజిట్ 5 రావాలండి. ఇదే మన ఆన్సర్. ఓకేనా? అదే విధంగా దీన్ని సాల్వ్ చేస్తే చూడండి, 4 + 24 25, దీన్ని ఎలా రాయొచ్చు 49, దీన్ని ఎలా రాయొచ్చు 576 ఈక్వల్ ఏమవుతుంది 625 అవుతుంది. 625 అంటే నథింగ్ బట్ 25 అండి. అదే విధంగా దీన్ని చూడండి 12 into 16 = 20, దీన్ని ఎలా రాయొచ్చు 144 ప్లస్ 16 అంటే 256 ఈక్వల్ 400 అవుతుందండి. 400 అంటే నథింగ్ బట్ 20. అదే విధంగా 16 ఉంది కదండి, 16 + 16 63 హోల్ స్క్వేర్ కదండి. అదే విధంగా దీన్ని ఎలా రాయొచ్చు 256 ప్లస్ 63 అంటే 3969 అవుతుందండి. ప్లస్ ఈక్వల్ ఎంత అవుతుంది 42 25 ఏమవుతుంది అప్పుడు 65. ఈ విధంగా కూడా రాయొచ్చు అండి. ఇది లెంతీ ప్రాసెస్, డైరెక్ట్ మనం యూనిట్ డిజిట్ ద్వారా డైరెక్ట్ చేయొచ్చు. ఓకేనా?